పాకిస్తాన్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అక్కడి ప్రజలు వానలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి వివిధ ఘటనల్లో 87 మంది మృతి చెందగా మరో 82 మంది గాయపడ్డారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 2715 ఇళ్లు దెబ్బతిన్నాయని, ఇళ్లు కూలడం, పిడుగులు పడటం, వరదలకు సంబంధించిన పలు ఘటనల్లో పలువురు మృతి చెందారని వార్తా సంస్థ జిన్హువా నివేదిక వివరాలు తెలిపింది. మరో 2 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.